తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలంలో పెద్ద పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామ శివారుల్లో పులి పాదముద్రలను చూసిన గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పాదముద్రలను పరిశీలించారు. గత 15 రోజులుగా పెద్ద పులి సంచారం కంటి మీద కునుకు లేకుండా చేస్తోందని గ్రామస్తులు వాపోతున్నారు. పొలాల్లో పనులకు రావడానికి కూడా కూలీలు జంకుతున్నారని తెలిపారు. అధికారులు వెంటనే స్పందించి పులిని బంధించాలని కోరుతున్నారు. బందపురం దేవరపల్లి మండలం. నా పేరు పాతూరి వెంకటేశ్వర. ఈరోజు ఉదయం లేచి 7 గంటలకి పొలం వెళ్తుండగా మా పొలం పక్కన బాటలో పెద్ద పెద్ద జాళ్ళ కనిపించాయి. అయినా ఇంకా ఎదరికి వెళ్ళేటప్పటికి ఇసుకలో బాగా కనిపించాయి. అవి చూసి పులి ఇంకా 2-3 రైతులు పిలిచి ఏంటిది అని అబ్జర్వ్ చేయి అవి పులి జాళ్ళని తెలిసిన వెంటనే కంగారు పడి ఫారెస్ట్ ఆఫీసర్ గారికి తెలియపరిచాం. విలేకరులకు అందరికీ తెలియపరిచాం. ఇది ఊర్లో చాలా భయాందోళనగా ఉంది ఈ పులి అంటేని. ఇది 15 రోజుల మట్టుగా ఈ మెట్ట ప్రాంతాల్లో తిరుగుతుంది పులి. అయినా ఇది ఇప్పుడు ఈరోజు మా పొలమే వచ్చి మా ఎదురుగుండా తిరుగుతుంది. ఇది ఏం చేయాలో ఏంటో దిక్కు తోసని పరిస్థితిలో ఉన్నాం మేము. దీన్ని వెంటనే అధికారులు స్పందించి దీన్ని చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ గ్రామం చుట్టుపక్కల పరిసర ప్రాంతాలు పులి తిరుగుతుందని మాకు జాల కనపడ్డాయండి. మాకు రోజు ఆకుట్లు ఒక్కో చేను 20 మంది 15 మంది బొంటాలు ఉంటుంటారండి. వాళ్ళు ఎవరు రావట్లేదు. దాని కారణంగా మాకు పంటలు చాలా నష్టం కలుగుతున్నాయి. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి పులిని పట్టుకునే చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నామండి. మీరు వెంటనే రావాలి. మాకు చూస్తే చాలా భయంగా ఉంది. ఇక్కడ మాకు భయపడేంత ఇదిగా జాలు కనపడుతున్నాయి. మాకు విలేకరులు కూడా చాలా సహాయం చేశారు. వీళ్ళతో కూడా మేము మాట్లాడుతున్నామండి. మీరు అందరూ దయచేసి వచ్చి అధికారులు అందరూ ఫారెస్ట్ వాళ్ళని దింపించి పులిని పట్టుకుని మాకు రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి రాంబాబు చెప్తారు. రాంబాబు. స్వామి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మళ్లీ పెద్ద పులి భయం మొదలైంది. గత కొన్ని రోజుల నుంచి మళ్లీ పెద్ద పులి మాదిరి ప్రాంతాల్లో పనిచేస్తున్నట్లుగా స్థానికులు చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు తూర్పుగోదావరి జిల్లా నల్లగొండ మండలం బందపురం గ్రామం, దేవరపల్లి మండలం బందపురం గ్రామ పరిసరాల్లోని పెద్ద పులి పాదముద్రలు గుర్తించారు. దీంతో స్థానిక రైతుని తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. అంతేకాకుండా పెద్ద పులి తిరుగుతున్న సమాచారాన్ని అటవీశాఖ అధికారికి ఇచ్చారు. దీంతో అటవీశాఖ అధికారి అక్కడ చేరుకుని అక్కడ ఉన్న పాదముద్రలు ఖచ్చితంగా పులిగా కాదనేది నిర్ధారించుకోనున్నారు. దీనికి సంబంధించి ఆ పాదముద్రలు గుర్తులు తీసి ల్యాబ్కు పరిశీలన పంపించారు. అయితే ఈ పెద్ద పులి మళ్ళీ నిన్నటి నుంచి మైదాన ప్రాంతాల్లో తిరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. నిన్న పోలవరం మండలంలోని కొన్ని గ్రామాల్లోని సంచరించినట్టు తెలుస్తుంది. ఆ తర్వాత మళ్ళీ నేను రాత్రి ఈ దేవరపల్లి మండలం బందపురం పరిసరాల్లో తిరిగినట్లు తెలుస్తుంది. ఆ తిరిగినందుకు గుర్తుగాల పాదముద్రలు అక్కడ ఉన్నాయి. ప్రధానంగా దేవరపల్లి మండలంలోని ఈ పులి తిరుగుతున్న ప్రాంతం పొగాకు పడితే పొలాలుగా ఆ పొలాల్లో అనేక మంది ప్రతిరోజు కూలి పనులు వెళ్తుంటారు. ప్రస్తుతం ఈ కూలి పనులు వెళ్ళడానికి కూడా వీళ్ళు భయపడుతున్నారు. ఎందుకంటే పెద్ద పులి తిరుగుతుంది కాబట్టి పనికి వెళ్ళడానికి భయపడుతుందని చెప్పి వీళ్ళైతే ఆందోళన చెందుతున్నారు. వాస్తవం చూస్తే గత నెలైతే దాదాపు 20 రోజుల పాటు పెద్ద పులి చాలా భయపెట్టింది. మొత్తం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక మండలాల్లోని తెలిసింది. కొయ్యలగూడ పండుగ, అదేవిధంగా పోలవరం, దేవరపల్లి, ద్వారకా, తిరుమల, నల్లగర్ల, బెంగుళూరు ఈ మండలాల్లో అనేది పెద్ద పులి తిరిగి మళ్ళీ పోలవరం అడవి నుంచి వచ్చిన పులి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళీ పోలవరం అడవికి వెళ్ళింది. మళ్ళీ పోలవరం అడవికి వెళ్ళిన పులి మళ్ళీ మేఘన ప్రాంతాలకు వచ్చినట్టు మనకు తెలుస్తుంది. దీంతో అయితే స్థానికులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తమవుతుంది. అంతేకాకుండా వెంటనే ఆ పెద్ద పులిని బంధించాలని చెప్పి చెప్తున్నారు. ప్రాణభయం ఉంది. గతంలో అనేక పశువులను చంపింది, అదేవిధంగా ఆ కోళ్ళను చంపింది. ప్రస్తుతం ఆ భయం మమ్మల్ని వెంటాడుతుంది కాబట్టి వెంటనే పెద్ద పులిని బంధించాలని చెప్పి వీళ్ళు కోరుతున్నారు. మరి అటవీశాఖ అధికారులు అయితే ఇప్పటి వరకైతే ఇది అక్కడ లభ్యమైన పాదముద్రలు పులిగా కాదా అనేది నిర్ధారించలేదు. అయితే ప్రస్తుతానికి అయితే ఆ పాదముద్ర గుర్తులను మాత్రం ఆ ల్యాబ్ పంపించే టెస్టులు ఆ పరిశీలన నివేదిక వచ్చిన తర్వాత అది పెద్ద పులి కాదని నిర్ధారించలేదు. దాన్ని పంపించడానికి చర్యలు తీసుకునే అవకాశం ఉంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. అది సెంటీమీటర్లు ఉన్నది, ఇది 30 సెంటీమీటర్లు.